గవర్నమెంట్ జాబ్కి వస్తాం. గవర్నమెంట్ జాబ్కి తెలుసుకోవడానికి ముందు మన అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ పైన కొంచెం అవగాహన మీకు ఉండాలి. భారతదేశాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రాలుగా విభజించాం. రాష్ట్రాలని కాస్త జిల్లాలుగా విభజన చేసాం. జిల్లాలని కాస్త డివిజన్లుగా విభజించాం. డివిజన్స్ని కాస్త మండలాలుగా విభజన చేసాం. మండలాలు కాస్త గ్రామాలుగా విభజన చేసాం. అంటే మన బేసిక్ ఫంక్షనల్ యూనిట్ ఇక్కడ విలేజ్. లైక్ మన హ్యూమన్ బాడీలో బేసిక్ ఫంక్షనల్ యూనిట్ సెల్ అంటాం. గ్రూప్ ఆఫ్ సెల్స్ కలిసి టిష్యూ ఏర్పడిందని, టిష్యూలు కలిసి ఆర్గాన్ ఏర్పడిందని, ఆర్గాన్స్ కలిసి సిస్టమ్ ఏర్పడిందని, సిస్టమ్స్ కలిసి ఒక హ్యూమన్ బాడీ ఏర్పడిందని చెప్పి అన్నాం. సేమ్ అదే విధంగా మనకి అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ బేసిక్ ఫంక్షనల్ యూనిట్ విలేజ్. అయితే ఇప్పుడు ఇక్కడ రిక్రూట్మెంట్ అనేది చేస్తారు కదా, అది జిల్లా, దాని కింద డివిజన్, దాని కింద మండలం, దాని కింద గ్రామం, ఈ స్టేజెస్లో రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. జిల్లా బాస్ అవ్వాలి అంటే మనం యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ రాయాలి. ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ అని చెప్పి కరిష్మాటిక్ పోస్టులు ఇవి. జిల్లాకి మగుటం లేని మహారాజు ఎవరంటే కలెక్టర్. ఆ కలెక్టర్ అవ్వాలంటే ఐఏఎస్ అవ్వాలి మీరు. జిల్లా కింద ఉంది డివిజన్. ఈ డివిజన్కి బాస్ అవ్వాలనుకోండి, దానికోసం రాయాలి గ్రూప్ 1 రాయాలి. డిప్యూటీ కలెక్టర్ అవ్వాలి అంటే గ్రూప్ 1 ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. డివిజన్కి కింద మండలం. ఇప్పుడు ఈ మండలానికి హెడ్ అవ్వాలి అనుకున్నాం అనుకోండి, గ్రూప్ 2 ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. సో గ్రూప్ 2లో మనకి డిప్యూటీ తహసీల్దార్ అని చెప్పి అంటాం, అతని నాయబ్ తహసీల్దార్ అని చెప్పి అంటారు. ఈ నాయబ్ తహసీల్దార్ తహసీల్దార్గా వస్తాడు ఆయన. తర్వాత గ్రామ స్థాయిలోకి పోయినాం అనుకోండి, గ్రూప్ 4లోకి వెళ్ళిపోతాం. గ్రూప్ 3 అనుకోండి, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అని గ్రూప్ 3లో పెట్టాడు. అయితే ప్రతి స్టేజ్లో కూడా కాంపిటీషన్ దానికి తగ్గట్టుగా ఉంటుంది. అది మీరు డిసైడ్ చేసుకోవాలి. నేను తక్కువ పోటీపడి విలేజ్లో చిన్న అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్గా సెటిల్ అయిపోతాను అని చెప్పి అనుకుంటే గ్రూప్ 4కి పోండి. నేను ఒక ఆఫీసర్ అవుతా, మండలానికి తహసీల్దార్ని అవుతా అనుకుంటే గ్రూప్ 2 ఎగ్జామ్ రాయండి. దానికంటే పెద్ద ఆఫీసర్ని అవుతా, డిప్యూటీ కలెక్టర్ అవుతా, నేను డిఎస్పీని అవుతా, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ అవుతా, రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ని అవుతా అని చెప్పి అనుకున్నప్పుడు గ్రూప్ 1 ఎగ్జామ్ రాయాలి. ఇదంతా నాకు సంబంధం లేదు. డైరెక్ట్గా నేను ఐఏఎస్ ఆఫీసర్ అయిపోతా, ఐపీఎస్ ఆఫీసర్ అయిపోతా, జిల్లాకు ఉన్నప్పుడు యూపీఎస్సీ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది.